కళింగ దేశపు యువరాజు మొదటి యుద్ధంలోనే రాజ్యాన్ని పోగొట్టుకుని దిక్కుతోచని స్థితిలో నిలబడిపోయినట్టు మీరు ఇలా ఉండడమేంటి? ఇదేమీ బాగోలేదు బుల్బాబు గారు. నేనెలా ఉన్నాను? సర్వం పోగొట్టుకున్నట్టు డల్గా ఉండకండి అంటున్నాను. నైని వదినకి అలా ఉంటే ఆనందంగా ఎలా ఉంటాను చెప్పు? అలా ఉండలేం కానీ ఇలా ఉండే ఉపయోగం ఏంటి అంటున్నాను. ఏ నన్ను విసిగించకుండా వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తానులే కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చారా? ఎలా ఉంది మా అక్క? కళ్ళెప్పుడు తెరుస్తుందంట? కనీసం కలవరిస్తుందా? నేనేమన్నా డాక్టర్ నన్ను అడుగుతున్నావు? మీరు డాక్టర్ కాదు కానీ యాక్టర్ అండి. అంటే నటులు అంటున్నాను. నటిస్తున్నానా? ఓ అబ్బో, మీ టాలెంట్ నాకు తెలీదా ఏంటి? గాయత్రి పాప గురించి మీకు ముందే తెలిసినా ఏమీ తెలియనట్టు మొచ్చు మొహం వేసుకుని నటించారా లేదా? అంతకు మునుపు గానవిని ఎత్తుకొచ్చి నేను కన్న పిల్లే అని మీరే తండ్రి అన్నట్టు లాలిపాటలు కూడా పాడటం నటన కాదా? రెండు విషయాల్లో నా స్వార్థం ఉంది కానీ దానివల్ల అందరికీ మేలే జరిగింది తప్ప నష్టం జరగలేదు. నాకు జరిగింది. నన్ను పిల్లల్లేని దాన్ని చేసి అందరి ముందు చులకన చేశారు. మర్చిపోయారా? ఉలూచిని కనడానికి కోట్లు ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే మా అక్క బతుకుతుంది అంటున్నారు? షట్ అప్! కోపడతారే? డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని నేను మాట్లాడుతూ ఉంటే నా నోరు మూయించే మీరు ఇప్పుడు మా అక్క కళ్ళు తెరిపించండి. మరి విశాల్ బావగారిని హాస్పిటల్కి వెళ్ళనివ్వట్లేదు అంటే అర్థం ఉంది. బావగారు మా అక్కను ఆ పరిస్థితుల్లో చూస్తే ఏడుస్తారు అనుకోవచ్చు. మిగతా వాళ్ళు వెళ్లి చూస్తాము అని అంటే ఎందుకు వద్దంటున్నారు? తోడబుట్టిందాన్ని నేను వెళ్తాను అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? వెళ్ళేం చేస్తావు? చూస్తాను. ఏం చూస్తావు?